హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా కూడా నలుగురు చర్చించుకునే టాపిక్ ఏంటంటే జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు. తన దగ్గర పనిచేస్తున్న ఒక లేడీ కొరియోగ్రాఫర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ని జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడు, ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. అదే ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి జానీ మాస్టర్పై 0 FIR అనేది నమోదు చేయడం అనేది జరిగిందనమాట. ఫస్ట్ రాయదుర్గ పిఎస్లో చేసింది, అక్కడి నుంచి నార్సింగ్కి ఇప్పుడు ఆ కేసు అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది. సో దాని మీద విచారణ జరుగుతుంది. అయితే అక్కడ మొదలైన ఆ కేసు, దాని తర్వాత జానీ మాస్టర్ పరారీ, అక్కడి నుంచి జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నాడు, అక్కడి నుంచి జానీ మాస్టర్ నార్త్ ఇండియాకు పారిపోయాడు, అక్కడి నుంచి జానీ మాస్టర్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసుల కళ్ళు కప్పి జానీ మాస్టర్ వేరే దగ్గరికి జారుకున్నాడు. దగ్గర నుంచి ఇప్పుడు ఫైనల్గా జానీ మాస్టర్పై పోక్సో కేసు అనేది నమోదైందనమాట. సో పోక్సో కేసు అనేది ఏంటంటే, ఎందుకంటే ఫస్ట్ టైము ఆమెను ముంబై తీసుకువెళ్ళి అక్కడ ఒక హోటల్ రూమ్లో ఫస్ట్ టైం అత్యాచారం చేసాడన్న ఏమైతే చెప్పిందో అప్పుడు ఆ అమ్మాయి ఏజ్ మైనర్ కాబట్టి తన తల్లి ప్రొటెక్షన్తో వర్క్ చేసే అవకాశం ఉంది. టాలీవుడ్లో ఏంటంటే మైనర్లు ఎలా వర్క్ చేయిస్తున్నారని కొంతమంది క్వశ్చన్ ఉండొచ్చు, బట్ దానికి కొన్ని ప్రత్యేకమైన ఇవి ఉన్నాయన్నమాట. వాళ్ళు పెట్టుకున్న లాస్ ఇలాంటివి ఉన్నాయి, కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. తల్లి లేదంటే ఎవరైనా సంరక్షకుడు గార్డియన్ అండతోటి వాళ్ళు వెళ్ళి వర్క్ చేసుకునే ఒక అవకాశం అయితే ఉంది. అలాగే ఆమె తల్లితో కలిసి వర్క్ చేసుకునేది. బట్ ముంబై వెళ్ళినప్పుడు మాత్రం తల్లికి ఫ్లైట్ టికెట్ వేయకపోవడంతో ఆమె ఆగిపోయింది. ఒక ముగ్గురు మేల్ కొరియోగ్రాఫర్స్ అండ్ ఈమె వెళ్ళడంతో ఈమెపై అక్కడ హోటల్ రూమ్లో ఫస్ట్ టైం జానీ మాస్టర్ ఇష్టం లేకుండా అత్యాచారం చేశాడు. అప్పుడు ఆ అత్యాచారం జరిగినప్పుడు ఆ అమ్మాయి వయసు మైనర్ కాబట్టి పోక్సో కేసు అనేది కూడా ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి పోక్సో కేసు అనేది కూడా నమోదు చేయడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఎలా చూసుకున్నా కూడా జానీ మాస్టర్ అంటే ఇలా చేశాడు, అలా చేశాడు, ఇవన్నీ జరిగినవి, ఎందుకు జరిగినవి అనే ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక వర్క్ ప్లేస్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ప్లేస్లో ఒక అమ్మాయిని సెక్సువల్గా హరాస్ చేయడం కానీ లేదంటే లైంగికంగా వేధించడం అనేది మాత్రం 100% అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరు సమర్థించదగ్గదు కాదు, ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి పైగా ఎంత శిక్ష పడినా కూడా ఎవరు కూడా అయ్యో పాపం అని కూడా అనరు. అయితే ఇక్కడ కొంతమంది కొన్ని రైజ్ చేసిన క్వశ్చన్స్ ఏంటంటే, జానీ మాస్టర్ అమ్మాయి ఇన్ని సంవత్సరాలు కలిసి ట్రావెల్ చేసిన తర్వాత కూడా అమ్మాయి ఏమనలేదు. జానీ మాస్టర్ 2 సినిమాల్లో హీరోగా చేస్తే ఆ అమ్మాయి 2 సినిమాల్లోనూ హీరోయిన్. జానీ మాస్టర్ ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ చేస్తే ఆ ఆల్బమ్ సాంగ్లో కూడా అమ్మాయి నటించింది. సో ఇంతగా మరి జానీ మాస్టర్ ఇష్టం లేనప్పుడు ఎందుకు అనేది చాలామంది రైజ్ చేస్తున్న క్వశ్చన్. దానికి ఒక ఆన్సర్ ఏంటంటే, ఆ అమ్మాయికి తెలిసిన ఒకే ఒక విద్య డ్యాన్స్, నాట్యం చేసే ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిందే, వేరే నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిందే ఒక డ్యాన్స్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయడానికి. అక్కడి నుంచే జానీ మాస్టర్ పరిచయం జరిగింది, అక్కడి నుంచే ఆయనతో ట్రావెలింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇన్నాళ్ళు కూడా తనపై ఎంత లైంగిక దాడి జరుగుతున్నా కూడా మరో పక్క స్మైలింగ్ ఫేస్ తోటి ఉండడానికి కారణం ఏంటంటే, తన ప్యాషన్, తన ప్రొఫెషన్ అయిన డ్యాన్స్ను వదులుకోలేక అనే కారణం మనకు వినిపిస్తుంది అనమాట. ఇది ఇన్నాళ్లుగా ఆమెపై లైంగిక దాడి జరుగుతున్నా కూడా ఆమె ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడానికి కారణం, బయటకు వచ్చి చెప్పుకోలేకపోవడానికి కారణం ఇదనమాట. మరి ఇప్పుడు ఎలా చెప్పగలిగింది అనేది కొంతమంది అడుగుతున్నారు. అయితే టాలీవుడ్లో ఏంటంటే మనం ఏమనుకుంటామంటే, మన పిల్లి ఎప్పుడు కూడా పాలు తాగుతూ తన చుట్టూ ఉన్న చీకటే బయట కూడా ఉంటుంది అనుకుంటారు. బట్ కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు అక్కడ ఉప్పలాగా వచ్చి మొత్తం ఒక దావానంలా వ్యాపిస్తాయన్నమాట. సో అలా ఒక ప్రముఖ హీరోకి ఈ విషయం తెలిసి ఆ అమ్మాయి దగ్గరికి తన మేనేజర్ని పంపించి, నీకు ఎలాంటి వర్క్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు, నేను చేసే సినిమాల్లో కానీ మా సంస్థ చేసే సినిమాల్లో కానీ నీకు అవకాశాలు అనేవి వస్తాయి, ఎందుకంటే నీకు టాలెంట్ ఉంది కాబట్టి, నీకు డ్యాన్స్ అంటే ఎంత పిచ్చో తెలుసు కాబట్టి, అది చేయగల సత్తా నీకు ఉంది కాబట్టి అని చెప్పి ఆమె ప్రతిభని మేము నమ్మాం కాబట్టి నీకు భరోసా ఇస్తున్నాము. బట్ నీకు జరిగిన అన్యాయాన్ని నువ్వు బయటకు వచ్చి చెప్పు అంటే మాత్రమే ఆ అమ్మాయి ఈరోజు తనకున్న భయాన్ని అంతా పక్కన పెట్టి బయటకు వచ్చి కేసు పెట్టింది అనేది ప్రస్తుతం వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్ అనమాట. ఇదేదో గాలి కబురు వాళ్ళ వీళ్ళు చెప్తే ఇదంతా గాలి కబురు అనుకోవచ్చు, లేకపోతే ఒక చిన్న గాసిప్ అని కొట్టిపడేయచ్చు. బట్ ఫిలిం ఛాంబర్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఒక ఝాన్సీ గారు లాంటి ఒక వ్యక్తి, ఒక దామోదర ప్రసాద్ లాంటి ఒక వ్యక్తి, అలాగే భరద్వాజ ఇలాంటి వాళ్ళ, అలాగే మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి సంబంధించిన వివేక్ కూచిభట్ల లాంటి ప్రొడ్యూసర్, వీళ్ళందరూ కలిసి కూర్చున్న ఒక వేదిక మీద వాళ్ళే చెప్పారు ఒక పెద్ద హీరో అని చెప్పి. పేరు రివీల్ చేయకూడదు కాబట్టి రివీల్ చేయట్లేదని చెప్పారనమాట. సో పెద్ద హీరో కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి ఇప్పుడు అమ్మాయి బయటకు వచ్చింది అని చెప్పేసి. అయితే దీనికి అందరికీ ముందు ఏంటంటే, ఆ అమ్మాయి మీడియాకి రావడానికన్నా ముందు కూడా
ఆల్రెడీ వీళ్ళ దగ్గరికి రావడం, ఆ అమ్మాయి ఒక కమిటీకి వెళ్ళి ఒక రిపోర్ట్ ఇవ్వడం, అక్కడి నుంచి జరుగుతుందా జరగదా అన్న దాంట్లో అనూహ్యంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన తర్వాత కూడా ఆ కమిటీ ముందుకు వచ్చి మేము కూడా దీంట్లో ఉన్నాము, మేము వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్, మేము ఆల్రెడీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం, దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తాం అనేది వాళ్ళు కూడా ఒక వాయిస్ వినిపించడం అనేది జరిగిందనమాట. అయితే ఆ పెద్ద హీరోకి జానీ మాస్టర్కి ఏంటి సంబంధం అంటే గనక, జానీ మాస్టర్ ఆ పెద్ద హీరోకి సంబంధించిన ఒక పాన్ ఇండియా సినిమాలో ఆ జానీ మాస్టర్కి ఒక సాంగ్, ఒక ఇంపార్టెంట్ సాంగ్ కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇవ్వడం, ఫస్ట్ టైం దాన్ని రిజెక్ట్ చేసినంటే తనకున్న స్కెడ్యూల్ వల్ల, రాజకీయ బిజీ వల్ల దాన్ని రిజెక్ట్ చేయడంతో ఆ పెద్ద హీరో కూడా కాస్త అవమానంగా ఫీల్ అయ్యారనేది కూడా టాలీవుడ్లో వినిపిస్తున్న గుసగుస అనమాట. సో దీనివలన అలా జరిగిందనేది ఒక ఇది. అయితే ఇవన్నీ పక్కన పెడితే దీనంతటికీ కారణం ఏంటి అంటే కనుక, జానీ మాస్టర్ ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్నాడు. ఒక పక్కన స్టార్ కొరియోగ్రాఫర్గా అవార్డు అందుకున్నాడు. రీసెంట్గా ఒక నేషనల్ అవార్డు రావడంతో ఆయన ఇదివరకే బాలీవుడ్లో చాలా సాంగ్స్ చేశాడు. సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళతో నేరుగా కలిసి మాట్లాడి కూర్చునే అర్హత, సమానమైన స్థాయి ఆయన సంపాదించుకున్నాడు. టాలీవుడ్ లేదు, కాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, ఎనీవుడ్లో కూడా ఎనీ స్టార్ హీరోకి ఒక డ్యాన్స్ కొరియోగ్రఫీ చేయాలి అని అంటే కనుక ఇండియాలో లిస్ట్ చేసుకుంటే టాప్ 5 డాన్సర్స్లో జానీ మాస్టర్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. అంత టాలెంట్ ఆయనకు ఉంది. ఆయన చేసిన సాంగ్స్ అంత సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి. సో అలాంటి జానీ మాస్టర్ ఒక పక్క రాజకీయంగా ఎదుగుతున్నాడు, ఒక పక్కన స్టార్ కొరియోగ్రాఫర్ అయ్యాడు కాబట్టి ఈ జరిగిన ఉదంతం మొత్తాన్ని తన భార్యతో చెప్పడం, ఈ భార్య ఏంటంటే ఆయేషా అనే ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆమె ఇంత ఎదుగుతున్న టైంలో ఇలాంటి అన్నీ బయటకు వస్తే కనుక ఇబ్బంది అవుద్దని చెప్పి డైరెక్ట్గా ఆ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, మా మతంలో ఒక నలుగురిని పెళ్లి చేసుకున్నా కూడా స్వీకరించేంత దానికి ఇది ఉంది కాబట్టి నువ్వు మతం మార్చుకుని జానీ మాస్టర్ని పెళ్లి చేసుకో అని చెప్పిందనేది. ఎందుకంటే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చాలామంది అంటున్నారు, ఏ భార్య అయినా అలా చెప్పుతుందా, ఏ భార్య అయినా సవతిని కోరుకుంటుందా అని మాట్లాడుతున్నారు. బట్ దానికి కూడా ఒక బలమైన కారణమై ఇదనేది బయటకు వస్తున్న విషయం అనమాట. అయితే రాజకీయ పరంగా, పార్టీల పరంగా ఉన్నదానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఏంటంటే అది ఎప్పుడు కూడా ఒక రకంగా జరుగుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే, జానీ మాస్టర్ ఎప్పుడైతే ఇలాంటి ఒక కేసులో ఉన్నాడని తెలిసిందో, ఆయన ఉంటున్న రాజకీయ పార్టీ అతన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని ఆల్మోస్ట్ సస్పెండ్ చేయలేదు కానీ, బట్ ఆల్మోస్ట్ ఏంటంటే దూరంగా ఉంచిందంటేనే అదొక రకమైన డిమోషన్ అనమాట. సో ఇలాంటివన్నీ నడుస్తున్నాయి అన్నమాట. వీటిలన్నిటికీ ఇంత జానీ మాస్టరే దోషి అనే ఒక కంక్లూజన్కి చాలామంది వచ్చేయడానికి రీజన్ ఏంటంటే, ఇలాంటి ఇంత పెద్ద అభాండం మీద పడినప్పుడు నిజంగా అతను ఏ తప్పు చేయకపోతే గనక ఇక్కడే ఉండి నా మీద వచ్చిన ఏవైతే వేధింపులు అంటున్నారో ఇవన్నీ అంటున్నారో వీటన్నిటికీ కాదు అనే ఆధారాలు నా దగ్గర ఉన్న ఆధారాలు చూపించుకోవడము, లేదంటే ఆధారాలు ఆమె ఎవరైతే ఒక లేడీ కొరియోగ్రాఫర్ సబ్మిట్ చేసిందో ఆ ఆధారాలని తప్పు అని నిరూపించే ప్రయత్నం అని చేసినట్టయితే కనుక ఖచ్చితంగా అందరూ హర్షించేవాళ్ళు. ఏమో ఎవరి వైపు తప్పు ఉందో చూద్దాం అని వేచి చూసేవాళ్ళు. బట్ కాకపోతే కంప్లీట్గా అబ్స్కాండ్ అయిపోయి పోలీసులకు దొరకకుండా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఏదో ఒక రికార్డ్ అనేది ఏదో తన స్టేట్మెంట్ అనేది పంపించారు కానీ, బట్ దాంట్లో అనేక అవకతవకలు ఉన్నాయని కూడా అంటున్నారు. సో చేయడంతో ఏంటంటే జానీ మాస్టర్ ఈ కేసులో ముద్దాయి, లేదంటే ఆయన ఖచ్చితంగా ఇలాంటి నేరమే చేశాడని చెప్పి చాలామంది సంచలన ఆరోపణలు చేస్తున్నారు, సంచలనాత్మక కథనాలు ప్రచురిస్తున్నారు. వాటిని కూడా బేర్ చేయాల్సి వస్తుంది అనమాట. అయితే ఈ వ్యవహారంలో ఇంకొక మాట కూడా కొంత సమయం నుంచి వినిపిస్తున్న ఇంకొక మాట ఏంటంటే, ఆల్రెడీ ఆ లేడీ కొరియోగ్రాఫర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అని ఎవరైతే చెప్తున్నారో ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయింది, ఆమెకు ఆల్రెడీ పెళ్ళైపోయిందని కూడా ఒక వార్త వినిపిస్తుంది. ఆమెకి పెళ్ళయిందా లేదా ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ప్రస్తుతానికైతే అప్రస్తుతం. పెళ్ళైనా అవ్వకపోయినా కూడా మొన్న ఒక రాజకీయ నాయకుడి కేసు కూడా చూసాం. ఆ కేసులో కూడా స్వయంగా భర్తే పంపించాడు. ఎవరైనా ఒక స్త్రీని తనకి ఇష్టం లేకుండా బలవంతంగా అనుభవించడం అనేది అత్యాచారం కిందకు వస్తుంది కాబట్టి, అమ్మాయికి పెళ్ళయిందని కొంతమంది ఎప్పుడో పెళ్ళైపోయింది జానీ మాస్టర్ మీద అనవసరంగా అబద్ధాలు వేస్తుందంటే, ఆమె పెళ్ళయిందా లేదా, దాన్ని బహిరంగంగా చేసుకుందా లేకపోతే అంతర్గతంగా ఉందా ఆ వ్యవహారం అనేది ప్రస్తుతానికైతే అప్రస్తుతం. బట్ కాకపోతే ఏంటంటే అమ్మాయి జరిగిందనేది మాత్రం ప్రస్తుతానికి ఇదే హాట్ టాపిక్ కాబట్టి దీని మీద మాట్లాడుతున్నారు అనమాట అందరూ. ఇక ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే రాజకీయానికి దీనికి సంబంధం ఏంటంటే, ఆయన ఒక రాజకీయ పార్టీలో ఉన్నాడు. ఆ రాజకీయ పార్టీతో ఇంకొక హీరోకి చిన్నగా ఒక ఘర్షణ వాతావరణం ఉంది కాబట్టి, సో ఆ రాజకీయ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆ హీరో పాచికలు పన్నాడు, వేశాడు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. బట్ కాకపోతే ఏంటంటే, అంత దిగజారిపోయే మనస్తత్వాలు, అంత దిగజారిపోయే నీచ రాజకీయాలు అయితే ఇంకా ప్రస్తుతానికైతే లేవు. బట్ కాకపోతే ఏంటంటే, ఒక విషయం అనేది రావడంతో దాన్ని ఖండించాల్సిన వ్యక్తి లేకపోవడంతో ఎన్నైనా అల్లుకుంటారు. అవన్నీ కూడా భరించి తీరాలి మౌనంగా, తప్పనిసరి పరిస్థితి. అయితే దానివల్ల వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వడం, లేకపోతే వేరే మనిషికి సంబంధం లేని వ్యక్తికి ఎఫెక్ట్ అవ్వడం అనేది మాత్రం తప్పు. సో కాబట్టి ఆ న్యూస్ ఎంతవరకు
మన ఫేక్ న్యూస్‌గానే పరిగణించాలి గానీ, ఇది నిజమే ఎందుకంటే అతను లేడు కాబట్టి, అతను ఖండించట్లేదు కాబట్టి ఖచ్చితంగా అతనే చేశాడు. సో, ఇదంతా ఒక రాజకీయ పార్టీకి, ఇంకొక మనిషికి జరుగుతున్న వ్యవహారం ఇదంతా అనేది మాత్రం ప్రస్తుతానికైతే అప్రస్తుతం. సో, ప్రస్తుతానికి ఫిల్మ్ ఛాంబర్ కూడా దీన్ని సీరియస్‌గా తీసుకుంది కాబట్టి, అలాగే ఒక పక్కన పోలీసులు కూడా పోక్సో కేస్ అనేది కూడా పెట్టారు కాబట్టి, సో, షేక్ జానీ పాషా ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా దొరికిన తర్వాత తీసుకురావాల్సి ఉంటది. వచ్చిన తర్వాత విచారణ జరగాల్సి ఉంటది. విచారణ జరిగిన తర్వాత మాత్రమే నిజాలు తెలుస్తాయి. ప్రస్తుతానికైతే ఎక్కడో చిన్నగా మొదలైన కేసు ఈరోజు ఇంతవరకు వచ్చింది. అంటే ఇలాంటి కేసులు ఇంతకుముందు రాలేదా? ఇలాంటియి ఇంకెప్పుడు జరగలేదా అంటే జరిగినియి. బట్ కాకపోతే ఏంటంటే రోజు రోజుకి అవేర్‌నెస్ పెరుగుతుంది. మలయాళంలో చూసుకుంటే గనక ఆ హేమ కమిషన్ అనేది వేసిన తర్వాత ఏకంగా అక్కడున్న అమ్మ బాడీని డిజాల్వ్ అయిపోయింది. సో, అంత ఇదిగా మారుతున్నాయి. ఒక రకంగా ఇదంతా కూడా ఏంటంటే ఇండస్ట్రీకి ఆడవాళ్ళు రావడానికి, వాళ్ళిక్కడ ప్రొటెక్ట్ అవ్వడానికి చేసిన విధానం అనేది మాత్రం ఒక రకంగా ఇలాంటి చట్టాలు రావడం, ఇంత చర్యలు తీసుకోవడం, అందరూ ఈ రేంజ్‌లో రెస్పాండ్ అవ్వడం అనేది ఒక రకంగా మంచి విషయమే. బట్ కాకపోతే ఏంటంటే దీన్ని మిస్‌యూజ్ చేసుకునే కొంతమంది అంటే ప్రతి ఒక్కళ్ళు లేడీ కార్డింగ్ అని ఏంటంటే అమ్మాయి వైపు మాట్లాడడం అనేది ఉంటది. కొన్ని సార్లు అమ్మాయిల వైపు తప్పుండొచ్చు, అబ్బాయిల వైపు తప్పుండొచ్చు. ప్రస్తుతం జానీ మాస్టర్ విషయంలో అయితే ఆయన అబ్స్కాండ్ అయిపోవడంతో తప్పు మొత్తం జానీ మాస్టర్ వైపే చూపిస్తుంది. బట్ ఆయన బయటకు వచ్చి ఏదైనా తన దగ్గర ఉన్న ఆధారాలు సబ్మిట్ చేసి, సరైన ఆధారాలు సబ్మిట్ చేసి ఇది కాదు అని తేలితేనే దీనిపై ఫర్దర్ విచారణ ఉంటది తప్ప, లేదంటే గనక జానీ మాస్టర్ ఖచ్చితంగా కటకటాలలోకి వెళ్లాల్సి ఉంటది. సో, మరి ఈ కేసు ముందు ఇప్పటికే అసలు అంటే ఒక సినిమాలో ఎన్ని ట్విస్టులు అయితే ఉంటాయో ఈ దాంట్లో కూడా అన్ని ట్విస్టులు ఉన్నాయి. సో, మరి ముందు ఈ కేసు ఎలా వెళుతుంది? ఎలాంటి మలుపులు తిరుగుతుంది? సో, ఫైనల్‌గా ఎక్కడ ఆగుతుంది అనేది అయితే వేచి చూడాలి.